ముఖ్యంగా ఈరోజు ప్రోగ్రామ్ ఏంటంటే మా మిత్రుడు సాయిబాబా ఆరోగ్యపరంగా ఇబ్బంది ఉండి నాకు ఆరోగ్యం బాగాలేకున్నా మా మిత్రులందరూ నాకు సహకారం చేసినందుకు నేను ఏదో ఒకటి చేయాలని కొంతమందికి నా రూపంలో ఏదైనా పెట్టాలని ఒక ఉద్దేశంతో మన నాదర్గుల్ మారుతుదేవ అనాథాశ్రమంలో ఉన్న అభాగ్యులకు ఏదన్నా ఒక సాయం చేయాలని నాకు ఇంతమంది సాయం చేసిరు, నేను కూడా ఒకరికి సాయం చేయాలనే ఉద్దేశంతోనే ఒక 2 రోజుల క్రితం ఆరోగ్యం బాగలేక సాయిబాబా మిత్రుడు చాలా మంచోడు, ఆరోగ్యం బాగలేక మేమంతా సపోర్ట్గా చేసి ఆయనకు తోచినంత సాయంగా చేశాం. అదే సాయిబాబా ఏం చేసిండంటే, అన్న మీరు నాకు సాయం చేసిరు మీ టీం అంతా ఇంతమంది, నేను కూడా మీతో పాటుగా మీరు నాకు చేసిరు కదా, మేము కూడా మీతో పాటుగా ఎవరికన్నా కొంతమంది అభాగ్యులకు ఒక కడుపు నింపుదామనే ఉద్దేశంతో ఎక్కడ చేద్దామని అనుకుంటే అన్న మారుతుదేవ అనాథాశ్రమంలో గట్టు గిరన్న గారు కూడా అక్కడ అభాగ్యులు చాలా ఇబ్బందిగా పడుతున్నారు, వాళ్ళ ఫౌండేషన్ దగ్గరికి వెళ్ళి ఒక అన్నదాన కార్యక్రమం చేద్దామనే ఉద్దేశంతోనే ఈ అన్నదానం చేయడం జరుగుతుంది. మా సాయిబాబా కూడా ఆరోగ్యాలతో ఎప్పుడు ఉండాలని, ఈ అభాగ్యుల దీవెనలు కూడా ఎప్పుడు ఉండాలని మనసారా వేడుకుంటున్నాం. టీం వచ్చేసి ముఖ్యంగా హెల్పింగ్ హ్యాండ్స్ టీం. మేము కూడా ప్రతి ఒక్కటి మేము కరోనా టైం నుంచి 2020 నుంచి ఈ సేవ చేయడం స్టార్ట్ చేసినాం. ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో మేమంతా అందరం, ఇంకా మేమే కాదు ఇంకా చాలామంది ఉన్నారు, గ్రూప్ సభ్యులందరూ ప్రతి ఒక్కదానికి సహకరిస్తుంటారు. ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతోనే పెళ్లి రోజులు పుట్టినరోజులు ఉన్నా కానీ ఇక్కడే కాకుండా మలక్పేట, ఇక్కడ యశోద, సరూర్ నగర్ ఏరియాలో అనాథాశ్రమం ప్రతి ఒక్క చోట వెళ్తుంటాం. మేము ఇక్కడ రావడం కూడా మేము మా వాళ్ళకి చెప్పాను, అన్న మా దగ్గర మంచి మారుతుదేవ అనాథాశ్రమం ఉంది, అభాగ్యులు కూడా చాలామంది ఉన్నారు, కొంచెం వాళ్ళని ఒకసారి చూడాలంటే ఎంతోమంది ట్రై చేశారు. సరే ఈరోజు అవకాశం వచ్చి సాయిబాబా త్రోలో ఇక్కడికి రావడం జరిగింది. మా వాళ్ళందరూ కూడా ఇక్కడ చాలా బాగుందని చెప్పడం కూడా చాలా సంతోషంగా ఉందండి. హెల్పింగ్ హ్యాండ్స్ టీం గ్రూపులందరికీ కూడా చాలా ముఖ్యంగా ధన్యవాదాలు.